పురాణాలు, ఇతిహాసాల్లోని కొన్ని కథలు. త్రేతాయుగారంభంలో మద్రదేశంలోని శాకల నగరంలో సుధర్ముడు అనే వర్తకుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనికుడు, ధార్మికుడు. ఒకనాడు అతడు వ్యాపారం కోసం విలువైన వస్తువులు తీసుకుని సురాష్ట్రానికి బయలుదేరాడు. సుధర్ముడు రాత్రివేళ ఎడారి మార్గంలో ప్రయాణిస్తుండగా కొందరు బందిపోటు దొంగలు అతన్ని అడ్డగించి అతడి వద్దనున్న వస్తువులన్నీ దోచుకుపోయారు. ఉన్నదంతా దొంగలు ఊడ్చుకుపోవడంతో సుధర్ముడు ఆ ఎడారి మార్గంలో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలాడు. నిస్సహాయుడుగా ఎడారి మార్గంలో పిచ్చివాడిలా తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ మర్నాటి ఉదయానికి ఎడారిని దాటుకుని ఒక అడవిని చేరుకున్నాడు. ఆకలితో శక్తి నశించి ఉండటంతో అడవిలోని ఒక జమ్మి చెట్టు కింద కూలబడ్డాడు. నీరసంతో అతడు ఆ చెట్టు కిందనే నిద్రపోయాడు. సాయంత్రం చీకటి పడుతుండగా మెలకువ వచ్చింది. పడలిక తీరడంతో నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ఎదురుగా వందలాది ప్రేతాలతో కలిసి ఉన్న ఒక ప్రేతనాయకుడు కనిపించాడు. సుధర్ముడికి భయం, ఆశ్చర్యం కలిగాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రేతాలు ఆ ప్రేతనాయకుడు చుట్టూ కూర్చున్నాయి. సుధర్ముడు ఆశ్చర్యంగా ఆ ప్రేతనాయకుడినే చూస్తూ ఉండిపోయాడు. తననే గమనిస్తున్న సుధర్ముడిని చూసిన ప్రేతనాయకుడు అతడికి స్వాగతపూర్వకంగా నమస్కారం చేశాడు. దాంతో సుధర్ముడికి భయం పోయి నెమ్మదిగా ప్రేతనాయకుడితో స్నేహం చేశాడు. ప్రేతనాయకుడు సుధర్ముడిని, "నువ్వెవరివి? చూడటానికి సౌమ్యుడిలా కనిపిస్తున్నావు. ఎక్కడి నుంచి ఈ అడవికి ఒంటరిగా వచ్చావు? నీకేమైనా కష్టం కలిగిందా? చెప్పు" అని అడిగాడు. ప్రేతనాయకుడు అలా ఆదరంగా అడగటంతో సుధర్ముడు కంటతడి పెట్టుకుని తన కష్టాన్నంతా దొంగలు దోచుకుపోయారని, ఇప్పుడు తనకు దిక్కు లేదని బాధపడ్డాడు. ప్రేతనాయకుడు సుధర్ముడిని ఓదార్చాడు. "మిత్రమా, కాలం కలిసి రానప్పుడు అలాంటి దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ధైర్యం తెచ్చుకో. తిండి మానేసి శరీరాన్ని శుష్కింప చేసుకోకు. ముందు దిగులు పట్టం మానేయ్. కాలం నీకు మళ్ళీ అనుకూలిస్తుంది" అని ధైర్యం చెప్పాడు. తర్వాత తన సహచర ప్రేతాలకు సుధర్ముడిని పరిచయం చేస్తూ, "మిత్రులారా, ఇతడు సుధర్ముడు. ఈనాటి నుంచి నాకు మిత్రుడు. అందువల్ల మీకు కూడా మిత్రుడే" అని పరిచయం చేశాడు. అంతలోనే అక్కడకు గాలిలోంచి ఒక మట్టి కుండ పెరుగన్నంతో వచ్చి నిలిచింది. అలాగే మరో కుండ మంచినీళ్లతో వచ్చింది. వాటిని చూసి ప్రేతనాయకుడు, "లే మిత్రమా, స్నానాధికాలు పూర్తి చేసుకుని ముందు భోంచేయి" అన్నాడు. సుధర్ముడు స్నానం చేసి వచ్చి ప్రేతనాయకుడు అతడి సహచర ప్రేతాలతో కలిసి పెరుగన్నం తిన్నాడు. వారి భోజనం పూర్తి కాగానే 2 కుండలు అదృశ్యమైపోయాయి. తర్వాత ప్రేతనాయకుడికి వీడ్కోలు పలికి మిగిలిన ప్రేతాలు కూడా అదృశ్యమైపోయాయి. ఇదంతా సుధర్ముడికి ఆశ్చర్యంగా అనిపించింది. "మిత్రమా, నిర్జనారణ్యంలోకి అమృతం లాంటి పెరుగన్నాన్ని, చల్లని మంచినీళ్లను ఎవరు పంపారు? నీ సహచర ప్రేతాలెవరు? ఇంతకు నువ్వెవరివి?" అని ప్రశ్నలు కురిపించాడు. "సుధర్మా, గత జన్మలో నేను శాకల నగరంలో సోమశర్మ అనే విప్రుణ్ణి. నా వద్ద పుష్కలంగా సంపద ఉన్నా ఎన్నడూ ధర్మకార్యాలు చేసి ఎరగను. పరమ పిసినారిగా బతికేవాణ్ణి. నా పొరుగునే సోమశ్రవుడనే వైశ్యుడు ఉండేవాడు. దాదాపు నా వయసు వాడే కావడంతో చిన్ననాటి నుంచి అతడితో స్నేహం ఏర్పడింది. అతడు భాగవతోత్తముడు, ధార్మికుడు. అతడి దాన ధర్మాలు చూసినా నాలో మార్పు కలగలేదు. చాలా కాలం గడిచాక ఇద్దరం వార్ధక్యానికి దగ్గరయ్యాం. ఒకనాడు భాద్రపద ద్వాదశి నాడు పర్వస్నానం కోసం నా వైశ్యమిత్రుడితో కలిసి ఐరావతి, నడ్వా నదుల సంగమ స్థలానికి వెళ్ళాను. సంగమ స్నానం చేసిన రోజున నేను పవిత్రంగా ఉపవాసం ఉన్నాను. అక్కడ స్నానానికి వచ్చిన విప్రోత్తముడిని పిలిచి అతడికి ఒక కుండలో తీయని పెరుగన్నాన్ని, మరో కుండలో చల్లని నీళ్లను, గొడుగును, పాదరక్షలను దానంగా ఇచ్చాను. నా జన్మలో నేను చేసిన దానం అదొక్కటే. తర్వాత ఆయువు ముగిసి మరణించాక నేను ప్రేతాన్నయ్యాను. ఆనాడు ఆ విప్రుడికి దానం చేసిన అన్నమే అక్షయంగా మారింది. ప్రతిరోజు మధ్యాహ్నం పెరుగన్నం కుండ, నీటి కుండ ఇక్కడికి వస్తాయి. మేమంతా భోజనం ముగించగానే అదృశ్యమైపోతాయి. అతడికి ఇచ్చిన గొడుగు ఇప్పుడు జమ్మి చెట్టుగా మారి నాకు, నా సహచరులకు నీడనిస్తోంది" అని చెప్పాడు ప్రేతనాయకుడు. "మిత్రమా, నీ చరిత్ర ఎంతో గొప్పగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో నాకు దారేదో చెప్పు" అన్నాడు సుధర్ముడు. "మిత్రమా, భాద్రపద శ్రావణ నక్షత్రాయుత ద్వాదశి వ్రతాన్ని ఆచరించు. నీకు శుభాలు కలుగుతాయి. అయితే నాదొక కోరిక. నాకు, నా సహచర ప్రేతాలకు గయక్షేత్రంలో పిండ ప్రదానాలు చెయ్యి. నువ్వు పిండ ప్రదానం చేస్తే మాకు పిశాచ రూపాల నుంచి విముక్తి దొరుకుతుంది" అని చెప్పి ప్రేతనాయకుడు సుధర్ముడిని తన భుజాలపై కూర్చోపెట్టుకొని అడవిని దాటించి శూరసేన రాజ్యంలో విడిచిపెట్టాడు. సుధర్ముడు శూరసేన రాజ్యంలో మెల్లగా చిన్న చిన్న వ్యాపారాలు చేసి కాలక్రమంలో పెద్ద వర్తకుడిగా ఎదిగాడు. ప్రేతనాయకుడు
చెప్పినట్లుగానే భాద్రపద ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. గయా క్షేత్రానికి వెళ్ళి ప్రేతనాయకుడికి, అతడి ప్రేత పరివారానికి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు చేశాడు. వారితో పాటే తన పితరులకు, బంధువులకు పిండ ప్రదానాలు చేశాడు. సుధర్ముడు పిండ ప్రదానాలు చేయగానే ప్రేతనాయకుడు, అతడి సహచర ప్రేతాలు దివ్యలోకాలకి వెళ్ళిపోయాయి.